స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో పెంగ్విన్ కంపెనీ మోసాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు బాలాజీ కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. పెంగ్విన్ ఆఫీసును సీజ్ చేసి అక్కడ సిస్టంలో డేటాను పరిశీలిస్తున్నారు. 1300 మంది బాధితులు ఈ లిస్టులో ఉన్నారు. అయితే 25 కోట్ల వరకు వసూలు చేసినట్లు డేటా ఎంట్రీలో కనిపిస్తుంది. బాలాజీ దొరికితే ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో తేలనుంది. హైదరాబాద్లో 150 కోట్లు వసూలు చేసిన పెంగ్విన్ నిర్వాహకురాలు స్వాతిని అరెస్టు చేశారు. అయితే జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్ గణేష్ నగర్లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో ఓ సంస్థను కేటుగాళ్లు ఏర్పాటు చేశారు. కొంతమంది ఈ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు. అధిక వడ్డీల పేరుతో జనాన్ని మభ్యపెట్టారు. ఇందులో ఒక సెలబ్రిటీ కూడా ఉన్నట్టు సమాచారం. గతంలోనూ బ్యాటిల్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను నిర్వహించారు నిందితులు స్వాతి, బాలాజీ. అయితే ప్రస్తుతం ప్రధాన నిందితుడు బాలాజీ పరారీలో ఉన్నాడు. నిందితుడి ఇంట్లోనూ సోదాలు చేసిన పోలీసులు ట్యాబ్స్, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇప్పటి వరకు అటు పెంగ్విన్ సంస్థ ద్వారా అటు బాలాజీ అయితే ఎస్కేప్ అయినట్టు తెలుస్తుంది. ప్రజలను మభ్యపెట్టి కూడా సుమారుగా కోట్లలో వాళ్ళ నుంచి వసూలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎంతవరకు వసూలు చేశారు? ప్రస్తుతం బాలాజీ ఆచూకీ ఏమన్నా తెలిసిందా? డీటెయిల్స్ ఏంటి? అఖిల జీడిమెట్ల పోలీస్ స్టేషన్లోని ది పెంగ్విన్ సంస్థను రన్ చేస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి బాలాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు 3 బృందాలుగా డివైడ్ అయ్యి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాలాజీ ఎంతమంది నుంచి అంటే దాదాపు 1300 మంది నుంచి డబ్బులు వసూలు చేసి నెలవారీ ₹1,00,000 కట్టినటువంటి వాళ్ళకి 2 లక్షలు తిరిగి చెల్లిస్తాను అని చెప్పేసి మొదట ఒక టీంని ఫామ్ చేసి ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చైన్ సిస్టమ్ ప్రకారం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల కూడా డబ్బులు చెల్లిస్తూ వాళ్ళని నమ్మించి ఆ తర్వాత మరొక టీంని ఏర్పాటు చేసి ఆ టీంలోనూ పాత సభ్యులు ఎవరైతే ఉన్నారో డబ్బులు మొదట ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాళ్ళని సెకండ్ విడతలో కూడా మళ్ళీ జాయిన్ చేసుకొని వాళ్ళని ₹1,00,000 నుంచి ₹5,00,000 చెల్లిస్తే 5 లక్షలకి తిరిగి 5 లక్షలు అంటే మొత్తం ₹10,00,000 చెల్లిస్తాను అని చెప్పేసి నమ్మించి రెండో విడతలో జాయిన్ అయినటువంటి వాళ్ళని అందరినీ కూడా మోసం చేయడం గమనించినటువంటి బాధితులంతా కూడా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి ఈ బాలాజీ పరారీలో ఉన్నప్పటికీ ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మరొక యువతిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. వీళ్ళు వసూలు చేసినటువంటి డబ్బులంతా కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏ రూపంలో ఆ డబ్బులను అనేది బయట ఇన్వెస్ట్ చేశారు అన్న విషయాలను కూడా రాబట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. నిన్న ఇది కంపెనీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి డేటా ప్రకారము 1300 మంది దగ్గర ₹25 కోట్ల వసూలు చేశారు బాలాజీ, స్వాతి అని గమనించినటువంటి పోలీసులు ఈ డేటా ఆధారంగా ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఏంటి అన్న వివరాలని సేకరిస్తున్నారు. మరోవైపు బాలాజీ కుటుంబ సభ్యుల్ని, తన భార్యను కూడా విచారించారు. తను ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఈ డబ్బునంతా కూడా ఎక్కడ పోగు చేశారన్న విషయాలను కూడా మొత్తాన్ని రాబట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 3 బృందాలుగా డివైడ్ అయ్యి తను ఎక్కడున్నాడు, తన ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, తన బంధువుల ఇళ్లలోనూ అన్ని చోట్ల కూడా తనకి సంబంధించినటువంటి ఎంక్వైరీ నడిపిస్తున్నారు. ఈరోజు రేపు సెలవు దినాలు కావడంతో ఈ కేసుకి సంబంధించి కూడా సిడబ్ల్యూసికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదు అంటే ఈ కేసుని జీడిమెట్ల పోలీసులే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారా అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మంగళవారం వరకు తనని అదుపులోకి తీసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అటు కుటుంబ సభ్యులని విచారించినటువంటి టైంలో కూడా గతంలో వీళ్ళు ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పేరుతో అంటే ఒకవేళ ఎవరైనా ₹1,00,000 చెల్లిస్తే వాళ్ళకి తక్కువ టైంలోనే అధిక లాభాలు చూపించి వడ్డీ రూపంలో చెల్లిస్తాము అని చెప్పేసి ప్లాన్ ప్రకారమే చేశారు. దాదాపు కోట్ల రూపాయలు వసూలైన తర్వాత ఈ కంపెనీని క్లోజ్ చేయాలనుకున్నారు. ఈ నెల 30 తారీఖు వరకు కూడా అటు బాధితులకి గడువు తేదీని పెట్టారు. ఆ గడువు తేదీలోగానే ఆఫీస్ని క్లోజ్ చేస్తే ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అని చెప్పేసి స్వాతి అదేవిధంగా బాలాజీ పరారయ్యారు. అయితే స్వాతిని నిన్న సూరారం తన ఇంటిలో ఉన్నప్పుడే పోలీసులు
అదుపులోకి తీసుకోవడంతో స్వాతిని విచారించినప్పుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, బాలాజీకే ఇచ్చాను, నేను కేవలం అందులో ఒక మెంబర్గా పనిచేశాను, గతంలోనూ మేము కంపెనీ పెట్టాము, ఆ కంపెనీ కూడా క్లోజ్ చేశాము, ఇప్పుడు కేవలం ది పెంగ్విన్ కంపెనీ మాత్రమే రన్ చేస్తున్నాము, దాదాపు 1300 మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేశాము అని చెప్పేసి స్వాతి అంగీకరించింది. కానీ బాలాజీ అదుపులోకి వస్తేనే మిగతా విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. నిన్న బాధితులతో బిగ్ టీవీ మాట్లాడినప్పుడు కూడా మొదట విడతగా అన్ని డబ్బులు కూడా చెల్లిస్తున్నారు, ఆ నమ్మకం కల్పించారు కాబట్టే తమ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అదేవిధంగా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా మేము చెప్పాము, గతంలో బాలాజీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశాము వేరొక కంపెనీలో, ఆ కంపెనీలో పెట్టినప్పుడు నమ్మకంగా ఉన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు ది పెంగ్విన్ కంపెనీని రన్ చేస్తున్నప్పుడు మా డబ్బులు మాకు తిరిగి చెల్లిస్తాడు అన్న ఒక నమ్మకంతోనే మేము కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాము. కానీ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత తను ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడము, లేదు అంటే స్వాతి ఆఫీస్లో మాత్రమే ఉండేది, బాలాజీ ఎప్పుడు కూడా ఆఫీస్లో కనిపించలేదు. దాంతో మాకు 3 నెలల నుంచి కూడా డబ్బులు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చింది. మేము ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు మా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో ఇన్వెస్ట్మెంట్ చేయించాము, ఆ డబ్బులు కూడా తిరిగి చెల్లించకపోవడం వల్ల మాకు బర్డెన్గా అవుతుంది, మా డబ్బుల వరకు చెల్లించేందుకు గడువు పెట్టినా పర్లేదు, కానీ మమ్మల్ని నమ్మి పెట్టించినటువంటి వాళ్ళ డబ్బులు చెల్లించాలి అని చెప్పేసి బాధితులు ఆరోపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చాము, పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బాలాజీ కానీ బయటికి వస్తే మేము పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎవరికి ఇచ్చాడు అన్న విషయాలు బయటికి వస్తాయి, మా డబ్బులు మాకు కావాలి అంటూ వాళ్ళు నిన్న అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు బాలాజీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని కూడా ఫ్రీజ్ చేశారు. బాలాజీ ఏ అకౌంట్స్ ఎంత డబ్బుని జమ చేశాడు, ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ అనేవి దాచాడు అన్న విషయాలను కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ట్యాబ్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో డేటా ఎంతవరకు ఉంది, ఆ డేటాలో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగా కేసుని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొన్ని ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.